నమస్కారం ఫ్రెండ్స్. మనం ఒక విచిత్రమైన ప్రమాదకరమైన కాలంలో బ్రతుకుతున్నాం. ఒకప్పుడు కంటితో చూసింది నిజం అని నమ్మేవాళ్లం. కాని ఇప్పుడు కళ్లతో చూసేది కూడా అబద్ధమే కావచ్చు. టెక్నాలజీ వరం అనుకుంటే అది ఇప్పుడు కొందరి చేతిలో శాపంగా మారుతోంది. అదే డీప్ ఫేక్. ఈ ఒక్క పదం ఇప్పుడు దేశంలోని కోట్ల మంది అమ్మాయిల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలు ఏంటి ఈ డీప్ ఫేక్? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి స్కూల్కి వెళ్లే అమ్మాయి వరకు ఎవ్వరూ ఎందుకు సేఫ్ కాదు? ఈ వీడియోలో లోతుగా విశ్లేషిద్దాం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక మాట. ఇది కేవలం న్యూస్ కాదు, మన అక్కాచెల్లెళ్ల భద్రతకు సంబంధించిన విషయం. ఇలాంటి నిజాయితీగల సమాజానికి అవసరమైన విశ్లేషణలు మిస్సవ్వకూడదు అనుకుంటే దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే నిజం తెలిస్తేనే మనం జాగ్రత్తగా ఉండగలం. మొన్నటికి మొన్న నేషనల్ క్రష్ రష్మికా మందన్న వీడియో చూశారు కదా. లిఫ్ట్లోకి ఎంటర్ అవుతున్న ఆ అమ్మాయి అచ్చం రష్మికాలానే ఉంది. కానీ అది ఆమె కాదు. జరా పటేల్ అనే ఒక బ్రిటిష్ ఇండియన్ అమ్మాయి వీడియోకి రష్మికా ముఖాన్ని ఏఐ ద్వారా అతికించారు. అది ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ కూడా స్పందించాల్సి వచ్చింది. ఒక సెలబ్రిటీ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? దీన్నే జెనరేటివ్ ఏఐ అంటారు. అంటే మెషీన్కి ఒక వ్యక్తి ముఖం తాలూకు డేటా ఇస్తే అది ఆ ముఖాన్ని ఏ వీడియోకైనా ఏ ఫోటోకైనా అతికించగలదు. దురదృష్టవశాత్తు కొన్ని వెబ్సైట్లు, టెలిగ్రామ్ బాట్స్ కేవలం అమ్మాయిల ఫోటోలను అశ్లీలంగా మార్చడానికే పుట్టుకొచ్చాయి. ఒక ఫోటో అప్లోడ్ చేస్తే చాలు, సెకండ్ల వ్యవధిలో బట్టలు లేకుండా ఫోటోని మార్చేసే నుడిఫై యాప్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఇదొక పైశాచిక క్రీడ. దీనిపై భారత ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇలాంటి కంటెంట్ని 24 గంటల్లోపు తొలగించాలి, లేకపోతే సేఫ్ హార్బర్ రక్షణ కోల్పోతారు. అంతేకాదు, ఇలాంటి డీప్ ఫేక్లను సృష్టించినా, సర్క్యులేట్ చేసినా ఐటీ యాక్ట్ సెక్షన్ 66D ప్రకారం 3 ఏళ్ల జైలు శిక్ష మరియు ₹1,00,000 వరకు జరిమానా తప్పదు. గుర్తుంచుకోండి, షేర్ చేయడం కూడా నేరమే. మరి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? 1. మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ని లాక్ చేసుకోండి. తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకండి. హై క్వాలిటీ క్లోజప్ ఫోటోలు పబ్లిక్గా పెట్టేటప్పుడు ఆలోచించండి. ఒకవేళ మీ ఫోటో మార్ఫింగ్ జరిగితే భయపడి డిలీట్ చేయకండి. వెంటనే సైబర్ క్రైమ్ 1930కి రిపోర్ట్ చేయండి. భయం వద్దు, బాధ్యత ముఖ్యం. చివరగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నిప్పుతో వంట చేసుకోవచ్చు, ఇల్లు తగలబెట్టవచ్చు. తప్పు నిప్పుది కాదు, వాడే మనిషిది. మరి ఈరోజు ఏఐ అనే అద్భుతమైన శక్తిని మనం మానవత్వాన్ని చంపడానికి వాడుతున్నామా? రేపటి తరానికి మనమిచ్చేది టెక్నాలజీనా లేక భయమా? ఆలోచించండి. జై హింద్.